మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు గనక హిస్టారికల్ దీని యొక్క చరిత్ర, గోల్డ్ కానీ సిల్వర్ కానీ దాని యొక్క చరిత్ర చూడాలి అనుకుంటే సింపుల్గా LBMA అని ఒక వెబ్సైట్ ఉంటుంది, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్, lbma.org.uk. గూగుల్కి వెళ్ళండి, LBMA లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ .org ఆర్గనైజేషన్ .uk యునైటెడ్ కింగ్డమ్. ఇవి మీరు ఎంటర్ చేస్తే సింపుల్గా lbma.org.uk అది కనుక వస్తే అక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం బంగారం ధరలు, గోల్డ్ సిల్వర్ ధరలు నిర్ణయించటం జరుగుతుంది. ఈ LBMA ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తే మీకు అక్కడ LBMA క్లిక్ చేస్తే అక్కడ ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఫర్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం అండ్ పలాడియం అని ఉంటుంది టేబుల్. ఆ టేబుల్ పక్కన చార్ట్లో ఉంటుంది, టేబుల్ ఉంటుంది, ప్రైసెస్ గురించి ఉంటుంది, డాలర్లలో ఉంటుంది, యూరోల్లో ఉంటుంది, పౌండ్లలో ఉంటుంది, AM/PM అనమాట. రోజు ఉదయం సాయంత్రము ఈ గోల్డ్ ధరలు నిర్ణయించడం జరుగుతుంది. ఈ గోల్డ్ ధరలు ఏదైతే నిర్ణయించడం జరుగుతుందో LBMA ఉదయం సాయంత్రం గోల్డ్కి అయితే, సిల్వర్ అయితే డైలీ ఒక్కసారి నిర్ణయించడం జరుగుతుంది. ఈ గోల్డ్ ధరలు ఉదయం సాయంత్రం ఏదైతే నిర్ణయించారో డేట్ వైజ్గా మండే టు ఫ్రైడే వరకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక మనం ఎందుకు ఇది అంటే వరల్డ్ మొత్తానికి నిర్ణయించేది కానీ ధర డిసైడ్ చేసేది LBMA వాళ్ళు వరల్డ్ మొత్తానికి. అయితే వరల్డ్ మొత్తానికి ధర నిర్ణయిస్తే దీనికంటే ఎంత ఎక్కువ ఉందా తక్కువ ఉందా మార్కెట్లో, LBMA ధర నిర్ణయించిన దానికంటే ఇంకొక వెబ్సైటు, యాప్ investing.com ఓపెన్ చేస్తే లైవ్ రేటు, మనము LBMAలో ఉన్న గోల్డ్ రేట్కి ఇక్కడున్న గోల్డ్ రేట్కి డిఫరెన్స్ ఉందా లేదా, ఎంత ఉంది, ఉంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అంతే ఉందా, ఎక్కువ ఉంది అంటే మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి, సపోజ్ ఎక్కువ ఉంది మళ్ళీ తగ్గే అవకాశాలు ఉన్నాయి, న్యూట్రల్గా ఉంది, లండన్ వాళ్ళు ఎంతైతే ధర నిర్ణయించారో ఇక్కడ కూడా అంతే ఉంది. ఓకే, ఇక మనమేం చూడాలి, ఈ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ఏదైతే గ్రాఫ్ ఉందో మన దగ్గర ఉన్న డేటా ప్రకారము 1970 నుంచి ఉంది. అంటే 1970 అంటే అదొక 30, ఇదొక 25, 55 సంవత్సరాల డేటా ఉంది. ఆ డేటా అంతా కూడా ఔన్స్ బంగారము, గోల్డ్, డాలర్లలో ఉన్నటువంటి ధర అది. ఇప్పుడు ఉదాహరణకి మీరు కనుక ఓపెన్ చేస్తే 1970లో ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ డేటా ఉంది ఏదైతే ఉందో $35.18 ఉంది. అప్పుడు ఏది $35. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా, $3509. $35 70లో ఉంటే ఇప్పుడు $3509. అంటే ఎంత ఉన్నట్టు, 3509 35 డివైడెడ్ పెడితే 1000%, 350కి 10 రెట్లు, 3500కి 35కి 350 10 రెట్లు, 350 నుంచి 3500 100 రెట్లు. అంటే 70లోంచి ఇప్పటి వరకు లెక్కేస్తే 100 రెట్లు పెరిగింది బంగారం. అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇప్పటికి ఉంటే 100 రెట్లు వచ్చింది. అంటే $30 $3500 రేట్, $3500 ప్రజెంట్. అప్పుడు డాలర్ కాస్టు, ఇప్పుడు డాలర్ కాస్టు, అప్పుడు గోల్డ్ ప్రైసు, ఇప్పుడు గోల్డ్ ప్రైసు, డాలర్ పెరిగింది, బంగారం పెరిగింది, ఎకానమీ పెరిగింది, గ్రోత్ వచ్చింది, జనాభా పెరిగింది, ఇన్కమ్ పెరిగింది. ఓకే, అవన్నీ వర్షన్. ఇప్పుడు మనం ఏంటి చూడాలి, ఇక ఇప్పుడు ఇట్లా అప్ అండ్ డౌన్లు అవ్వటం జరుగుతూ కంటిన్యూగా, కొంచెం అప్ అండ్ డౌన్ వచ్చినా ఓవరాల్గా కంటిన్యూగా పెరుగుతూనే వచ్చింది. అప్ టు 2005 వరకు కూడా $424.75 వరకు రావడం జరిగింది. మళ్ళీ హైక్ వచ్చేసి
$1750 2012లో పోవటం జరిగింది. అప్పుడే మళ్ళీ ఫాల్ అవ్వటం జరిగింది. 2015 వచ్చేటప్పటికి 1068. అంటే మధ్య మధ్యలో అప్ అండ్ డౌన్ జరుగుతూ వచ్చినాయి. ఫాల్ ఎక్కువ జరిగింది ఎక్కడ అంటే 2015లో లోకి వచ్చింది. 2012లో బాగా పీక్ పోవడం జరిగింది. మళ్ళీ 1980లో బాగా పెరిగిండు. మళ్ళీ 1982లో పడ్డాడు. 82 నుంచి పెరగడం. ఇక మళ్ళీ తర్వాత కంటిన్యూగా లో ఎప్పుడు ఒకసారి అంటే 2022లో రావడం జరిగింది. 2022లో కరోనా టైంలో ఫాల్ అవ్వడం జరిగింది. ఆ టైంలో అప్పుడు $1734 ఉంది కరోనా టైంలో 2020లో. తర్వాత మళ్ళీ 2022కి పడటం జరిగింది. 2022లో $1680 ఉండి అక్కడి నుంచి ఇక వెనక చూసింది లేదు. ఇప్పుడు $3509 ఈరోజు లైఫ్ టైం హై ఆల్ టైమ్ హై ఇది జరిగింది. అయితే మరి ఇది పడుతుందా, ఎక్కడ పడుతుంది, ఎప్పుడు పడుతుంది అనే దానికి చాలా రీజన్లు ఉన్నాయి. సరే నేను కొన్ని చెప్తాను. అవి మనకి వచ్చిన డేటా ప్రకారంగానే ఇన్ఫర్మేషను, అంతే తప్ప కన్ఫామ్గా ఇది అయిద్దా కాదా అనేది తెలియదు. కానీ విషయం మాత్రం ఉన్న డేటా ప్రకారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో 40% కరెక్షన్ అవ్వచ్చు అనే దాని మీద ఉంది అనమాట. ఇదేంటిది అంటే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అతి సర్వత్రా మార్కెట్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే, ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ ఇయర్ షేర్ మార్కెట్ సెప్టెంబర్లో ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే షేర్ మార్కెట్ ఆల్ టైమ్ హైక్ జరిగిందో 27/9/2024 86,000కి పోయింది సెన్సెక్స్. ఆల్ టైమ్ హైక్ ఎప్పుడైతే సెప్టెంబర్లో పోయిందో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు మళ్ళీ మొత్తం ఫాలో అవటం జరిగింది. అంటే ఏంది? అతి సర్వత్రా. అంటే ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అప్పుడు మళ్ళీ పడిపోయే అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ కూడా కోకాపేటలో 100 కోట్ల ఎకరం అని 2 ఏళ్ల కిందట భూమి వచ్చింది, రియల్ ఎస్టేట్ భూమి. మళ్ళీ తర్వాత మార్కెట్లు కూడా షేర్ మార్కెట్ అనుకోండి, ఎప్పుడైనా ఏ ఫీల్డ్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే, ఒక వే వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ రావాలి, ప్రాఫిట్ బుకింగ్ జరగాలి, మళ్ళీ బాటమ్కి రావాలి. అంటే టాప్ నుంచి బాటమ్కి రావాలి, బాటమ్కి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఏ ఫీల్డ్ అయినా. అయితే ఇప్పుడు గోల్డ్ లక్ష దాటిపోవడం జరిగింది. ఈరోజు కూడా 1,00,000 దాటిపోయింది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్లు ఉంది. బెంగళూరులో హైయెస్ట్ ఉంది, ఆల్రెడీ 1,00,000, 2,000, 3,000, 4,000 వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఒక్కొక్క ఏరియాలని బట్టి ధరలు పెరగడం జరిగింది. అయితే ఇవన్నీ ఎలా జరిగినాయి, ఎందుకు జరిగింది, ఎందుకు 40% పడుతుంది అనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అవి చెప్తాను. సరే చూడండి, అది అమలవుతుందా కాదా, తగ్గుద్దా లేదా అనేది కాలమే చెప్తుంది, అంతే తప్ప మనకున్న డేటా ప్రకారంగా ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మన ఇండియానే ప్రతిరోజు 2024 సంవత్సరంలో 1,500 కేజీలు కొనడం జరిగింది. అందుకని అంటే మనమే 1,500 కేజీలు రోజు కొంటాం 2024లో. అలా ప్రతి దేశము ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత, ఈ గాజా ఇజ్రాయెల్ వార్ తర్వాత అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయో ప్రతి దేశాలే కొనటం మొదలుపెట్టింది. ఇది ఒక రీజన్. ఇక నెక్స్ట్ ట్రంప్ది మెయిన్ రీజన్. తర్వాత ఈ గోల్డ్ అనే దానికి వరల్డ్లోనే ఓల్డెస్ట్ అనమాట. రాజులు అనుకోండి, పాతకాలం నుంచి ఏదైతే మన చరిత్ర తీసినా ఏం తీసినా ఆర్థికంగా ఆ దేశం గట్టి అంటే సంపన్నంగా ఉంది అని అంటే బంగారమే నిల్వలు. బంగారం నిల్వలు ఏ దేశంలో ఎక్కువ ఉంటే ఆ దేశం ఆర్థికంగా బలంగా ఉన్నట్టు. అది పూర్వకాలం నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. అందుకనే స్టేటస్ సింబల్ అనుకోండి, ఫైనాన్షియల్ ఎంబ్లమ్ అనమాట. అంటే ఏంది? ఎవరైతే ఫైనాన్షియల్ సౌండ్ అంటాం, ఎవరైతే మనం పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఉన్నాయనుకోండి, లేకపోతే గోల్డ్ ఎవరి దగ్గర ఉంది అంటే వాళ్ళు ఏంటిది ఫైనాన్షియల్గా బాగా ఆర్థికంగా ఉన్నట్టు, బాగా సంపన్నంగా ఉన్నట్టు అనమాట. అదే మాదిరి దేశాలు కూడా పూర్వకాలం నుంచి కూడా గోల్డ్కి ఉన్న వాల్యూ అలానే ఉంది. అందుకని యుద్ధాలు కానీ ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా ఎకానమీ పోయినప్పుడు కానీ, పంటలు కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినప్పుడు గోల్డ్ నిలవలే ఉంటుంది. ఎందుకు అంటే ఏదైనా జరిగింది,
ఈ బంగారం ఇచ్చేస్తారు, దానికి తగ్గ వస్తువులు తెచ్చుకుంటారు అనమాట. అప్పట్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, ఎగుమతులు ఉండవు, దిగుమతులు ఉండవు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వచ్చింది, ఎగుమతులు ఉండవు, దిగుమతులు ఉండవు. అప్పుడు బంగారం ఏదైతే నిల్వలు ఉన్నాయో వాళ్ళ దగ్గర, ఆ బంగారం నిల్వలే వాళ్ళు ఇచ్చి ఆ బంగారం నిల్వలకు తగ్గ ఏదైతే తినేవి తాగేవి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తెచ్చుకునేది. అందుకని బంగారమే వరల్డ్ మొత్తానికి ఓల్డెస్ట్ సేఫ్టీ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ అనమాట. అందుకని దేశాలే కాదు మామూలుగా కూడా అందరూ కూడా అదే అనమాట. బంగారం నిల్వలు ఎందుకు పెంచుకుంటారు, బంగారం ఎందుకు కొనుక్కుంటారు, ఎందుకు కొనుక్కోమని చెప్తారు బంగారం అంటే ఇదే రీజను. నీకు ఎప్పుడైనా అవసరం పడుతుంది, అవసరం పడకపోయినా ఉంటుంది. ఆస్తి నీ యొక్క ఎసెట్ వాల్యూ, ఆస్తి విలువను పెంచుతుంది. బంగారం ఎంత ఎక్కువ ఉంది అంటే అంత ఫైనాన్షియల్గా అనమాట. ఇది అనమాట. అయితే ఏదైనా ఎకానమీ జరిగినప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనేది ఒకటి. అయితే ఈ గోల్డ్ క్రాష్ అవడం కూడా జరుగుతుంది. అయితే 1980s జరిగింది క్రాష్ అవటం. మళ్ళీ అంటే 60% క్రాష్ అయింది అప్పుడు 1980లో. మళ్ళీ 44% 2011 నుంచి 2011 నుంచి 2015 మధ్యలో 44% క్రాష్ అవటం జరిగింది. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025లో క్వశ్చన్ మార్క్ అవుతుందా అవదా అనేది కాలమే చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ 1980లో 60% పడ్డది, తర్వాత 44% 2011 నుంచి 2015 మధ్యలో పడింది. ఇప్పుడు 2025 ఆల్ టైమ్ ఎప్పుడైతే హైక్ పోయిందో, 1,00,000 దాటిపోయిందో అంటే వాళ్ళు అనడం అనమాట. అంటే డేటా ప్రకారంగా అప్పట్లో జరిగింది కాబట్టి జరగవచ్చు, కరెక్షన్ రావచ్చు, పడవచ్చు అనేది అనమాట. అయితే ఇప్పుడు వస్తే కరెక్షన్ మళ్ళీ 40% వరకు రావచ్చు అనేది ఒక ఆలోచన అనమాట. అయితే దీనికి ఏదైతే ఉన్నాయో ఎక్కువ శాతం మెయిన్ ఏంటిదంటే ఈ సెంట్రల్ బ్యాంకులు, దేశాల్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకులే దీన్ని కొనటం వలన ఇప్పుడు ఆ బంగారం నిల్వలు వాళ్ళ దగ్గరే పేరుకుపోవటం జరిగింది, రిజర్వ్ బ్యాంక్ దగ్గరే. అయితే దీంతో ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరగటం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక బ్యాంకులు అనుకోండి, ఏదో ఒక దేశం అమ్మకం కనుక పెట్టింది అనుకోండి, సెల్లింగ్ పెడితే గోల్డ్ ఫాస్ట్గా వరల్డ్లో ఏం జరుగుద్ది అంటే సప్లై పెరుగుతుంది, డిమాండ్ పడిపోతుంది. ఇంకా ఒక రీజన్ ఏంటిదంటే ఏదైతే ఇప్పుడు అమెరికాలో ప్రజెంటు ఈ ఫెడరల్ రిజర్వ్ రేట్ల మీద ఉన్నది, దాన్ని బట్టి ఈ గోల్డ్ రేట్లు కూడా డిసైడ్ కావడం జరుగుతుంది. అయిన తర్వాత ఇప్పుడు ఈ గోల్డ్ ఏదైతే ఉందో మెయిన్ ఇంకొక రీజన్ ఏంటిది అంటే ఏదైతే గోల్డ్ ఉందో ఈ గోల్డ్ ఎల్బిఎంఏకు ప్రజెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఏదైతే గోల్డ్ ఉందో ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి ఈ గోల్డ్ లైవ్ అనమాట. ఈరోజు ధర వచ్చి మన ఎల్బిఎంఏలో ఇది ఇంకా అప్డేట్ కాలేదు, 17వ తారీఖుదే చూపిస్తుంది. ఈ మండేది ఏదైతే ఉందో 18, 19, 20, 21 సోమవారం, 22 ఇక్కడ ఇంకా 17వ తారీఖుదే చూపిస్తుంది. ఈ 17వ తారీఖు డేటా ఏదైతే ఉందో $3,305 గురువారం సాయంత్రాంది. అయితే ఇది అప్డేట్ అయిందనుకోండి, మీరు చెక్ చేయాలి, అందుకనే చెప్తున్నా. ఇది ఒకవేళ అప్డేట్ అయిందనుకోండి మీరేం చేయాలి, ఆ గోల్డ్ ఎల్బిఎంఏలో ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది. అయితే ఇప్పుడు investing.comలో వచ్చి $3,509 చూపిస్తుంది. 3,000 అక్కడొచ్చి 3,305, 3,305, 3,509 అంటే $200 డిఫరెన్స్ వస్తుంది. అంటే ఒకవేళ అది కనుక అప్డేట్ అయితే ఇప్పుడు మీరు చూసే టైంకి అప్డేట్ అయితే ఎల్బిఎంఏకి investing.comకి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత అప్డేట్ అయింది అనేది చూడాలి. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ప్లాన్ చేయొచ్చు. అంటే గోల్డ్ కొందాం అనుకుంటారా, ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఏ రేటు కొనుక్కోవచ్చు, టాప్ ఏంది, బాటమ్ ఏంది, సపోర్ట్ ఏంది, రెసిస్టెన్స్ ఏంది. సపోర్ట్ అంటే కొనడానికి రెడీగా ఉంటాం, బాటమ్ అంటే ఏంది, ఎంతవరకు పడుతుందో తెలియదు, పడ్డ తర్వాత మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది దానికోసం. రెసిస్టెన్స్ అంటే అమ్మటానికి రెడీగా ఉంటుంది. అయితే 2 రకాలు అనమాట. ఇది బిజినెస్ పరంగా చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పరంగా చేసుకోవచ్చు. బిజినెస్ పరంగా అంటే రోజు 3,000, 4,000 తేడాలే వస్తుంది 100 గ్రాములకి. ఎక్కువగా 8 లక్షలు కట్టక్కర్లే, అంటే 10 లక్షలు కట్టక్కర్లే. ₹1,00,000 ఉన్నా కానీ 100 గ్రాముల గోల్డ్ మనము కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఉదయం 9 నుంచి నైట్ 11:30 దాకా టైం ఉంటుంది ఇది బిజినెస్ చేసుకోవటానికి.
మండే టు ఫ్రైడే వరకు జరుగుతూ ఉంటుంది. మన ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో ఉంటుంది ట్రేడింగ్ చేసుకోవడానికి. గోల్డ్ మాత్రం వాలటాలిటీ ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ₹1,00,000 దాటిపోయిందో గోల్డ్ రేటు, వాలటాలిటీ కూడా ఉంటుంది. అంటే వాలటాలిటీ అంటే అప్ అండ్ డౌన్ అనమాట. లోకి హైకి డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది సింపుల్గా ఈ వీడియో యొక్క సారాంశం. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.